ఇక రఘునందన్ రావు నిన్న మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ దొండకాయలు బెండకాయలు అమ్ముకో, ఇక రాజకీయాల గురించి ఆలోచించకు. బీఆర్ఎస్ 15 నెలలైనా ఉంటుందా, 15 మంది ఎమ్మెల్యేలైనా కాపాడుకో. ఓల్డ్ సిటీ బిల్లులు వసూలు చేసే దమ్ము ప్రభుత్వానికి లేదా, ఆ బాధ్యత అదానీ గ్రూప్కి ఇవ్వడం ఏంటి? మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సో ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్తో పాటుగా బీఆర్ఎస్ డౌన్ అయ్యే కొద్దీ ఆ ప్లేస్ను బీజేపీ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుంది మనకు అర్థమవుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ పోవడం, ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి 0 సీట్లు రావడం, దీంతో ఇక ప్రత్యామ్నాయ వేదిక మేమే అని బీజేపీ భావిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక రకంగా ఇక కేసీఆర్ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోతున్నాడు. ఆయన కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. ఇక ఫామ్ హౌస్లో పండించిన కూరగాయలు అమ్ముకోవాల్సిందే అన్న స్థాయికి బీజేపీ ఆరోపణలు చేస్తుంది. సో నిజానికి మరి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా, బీఆర్ఎస్ ప్లేస్లోకి వస్తుందా, కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉందంటారా? మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అవును, కాంగ్రెస్ కంటే బీజేపీ ఒక అడుగు ముందుకున్నది. ఒక అడుగు ముందుకేసి అంటే బండి సంజయ్ గారు అధ్యక్షతన అవును రాష్ట్రంలో ఒక బీజేపీ ఫుల్ వాతావరణం ఏర్పడింది. అవును, అంటే రాబో రోజుల్లో బీజేపీ అధికారంలో వస్తున్నంత రేంజ్లో జరిగింది ప్రచారం. అవును, దాని తర్వాత సంజయ్ గారిని తొలగించిన తర్వాత మళ్ళీ ఒకసారి శ్రద్ధ పడిపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలు టికెట్లు అడగడానికి కూడా ఎవరు సాహసించలేదు అనే వాస్తవం కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ పెరిగింది అది. అంటే రాజకీయాలు ఒక వ్యక్తి మీద నిలబడి శాసించడం కంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎవరైతే దీనికోసం అని చెప్పి అంటే ఇవాళ రాజకీయాలు అక్కడ తెలంగాణలో జరుగుతున్న విషయం ఏంటంటే ప్రధానంగా బీజేపీ భవిష్యత్తులో రాజకీయానికి సంకేతం ఇప్పటికే చూస్తాను. సుమారు 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, 7 మంది ఎంపీలు కూడా గెలవడం జరిగింది. కాబట్టి బీజేపీకి అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఏర్పడుతూ ఉంది. వీళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో అధికారంలో కూడా రావచ్చు.